విష్ణు భక్తులు అనగానే ఆళ్వార్లు ఎలా గుర్తుకు వస్తారో, శివ భక్తులు అనగానే నయనార్లు ఎలా గుర్తుకు వస్తారో, బొజ్జ గణపయ్యను కొలిచేవారెవ్వరయ్యా అంటే మోరియా గోసావి అనే పేరు స్ఫురిస్తుంది. గణపతే ఈ సృష్టికి అధిపతి అని నమ్మే గణాపత్య శాఖను ఈయన ప్రచారంలోకి తీసుకువచ్చాడు. మహారాష్ట్ర అంతటా గణపతిని విస్తృతంగా ఆరాధించటానికి ఈ మోరియా గోసావి కృషే కారణం. మోరియా గోసావి ఎక్కడివారో తెలియదు, కానీ చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆయన కర్ణాటకకు చెందినవాడు. మోర్య తల్లిదండ్రులకి చాలా కాలం పాటు సంతానం లేకపోయిందట. దాంతో వారు మోరేగావ్కి వెళ్లి అక్కడి మోరేశ్వరునికి తమ గోడును చెప్పుకున్నారు. కొన్నాళ్లకి ఆ వినాయకుని అనుగ్రహంతో వారికొక బిడ్డ కలిగాడు. అతనికి మోరేశ్వరుని పేరు మీదుగా మోర్య అనే పేరు పెట్టుకొని పెంచుకోసాగారు. మోర్య మనసు బాల్యం నుంచే వినాయకుని మీద లగ్నమై ఉండేది. ఆయన ఆధ్యాత్మిక తృష్ణను చల్లార్చేందుక అన్నట్లు నయన భారతి గోసావి అనే మహాత్ముని పరిచయం జరిగింది. నయన భారతి శిష్యరికంలో మోర్య గోసావిగా మారాడు. గణపతిని మరింత తీవ్రంగా ఆరాధించసాగాడు. ఒకానొక సందర్భంలో 42 రోజుల పాటు నిరాహారంగా ఆయన గణపతి గురించి తపస్సు చేసినట్లు చెబుతారు. క్రమంగా మోర్య తన ఇష్టదైవం ఉన్న మోరేగావ్లోనే స్థిరపడిపోయాడు. ఆయన తపశ్శక్తి విన్న భక్తులంతా తండోపతండాలుగా అక్కడికి చేరుకునేవారు. మోర్య అనుగ్రహంతో ఎలాంటి సమస్య అయినా చిటికెలో తీరిపోయేది. మోర్య ఆశీర్వాదంతో గుడ్డివాడికి సైతం చూపొచ్చేది. ఆనాటి మరాఠా నేత శివాజీ, ముఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ సైతం మోర్య సాయం పొందిన కథలు వినిపిస్తాయి. దాంతో మోర్యకు భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. అందుకని ఆయన మోరేగావ్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించివాడకు చేరుకున్నారు. చించివాడకు చేరుకున్న మోర్యను అక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అప్పుడప్పుడు మోరేగావ్కు వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటూ కాలాన్ని గడపసాగాడు. ఓసారి మోర్య ఆలయానికి చేరుకునేసరికి సమయం మించిపోయింది. పూజారులు గుడిని మూసివేసి వెళ్లిపోయారు. దాంతో మోర్య స్వామి దర్శనం కోసం తప్పించిపోయాడట. ఆయన ఆర్తిని గమనించిన స్వామి స్వయంగా తానే మోర్య ముందుకు వచ్చి దర్శనమిచ్చాడని చెబుతారు. ఇలాంటి ఆటంకాలేవి కలగకుండా నిత్యం మోర్య తనను పూజించుకునేందుకు స్వామి చించివాడలోనే వెలిశాడట. అలా వెలిసిన స్వామిని కొలుచుకుంటూ ఆ విగ్రహం చుట్టూ ఓ ఆలయాన్ని నిర్మించాడు మోర్య. తన పట్ల మోర్యకి ఉన్న అచంచల భక్తికి మెచ్చిన గణేశుడు ఆయనకు ఓ అరుదైన వరాన్ని అందించాడు. మోర్య తరువాత వచ్చే 7 తరాల వారిలో తన అంశ ఉంటుందని అనుగ్రహించాడు. అలా మోర్య దంపతులకి చింతామణి అనే కొడుకు జన్మించాడు. గణపతి అంశ కాబట్టి అంతా ఆ పిల్లవాడిని దేవ్ అని పిలిచేవారట. దేవ్ కాస్త పెరిగి పెద్దవాడైన తరువాత మోర్య ఇహ సంసారం నుంచి తప్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన అనునాయులకు చివరి సందేశాన్ని అందించి 1561 మార్గశిర మాసంలో సజీవ సమాధిని పొందాడు. చించివాడలోని ఆ సమాధి ఇప్పటికీ భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుందని నమ్మకం. మోర్య ఆ సమాధిలో ఇంకా జీవించే ఉన్నారని, ఆ సమాధి దగ్గరకు వెళ్లిన వారికి ఆయన ఉనికి తెలుస్తూ ఉంటుందని అంటారు.